ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి వెంకటేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయన్నారు. పట్టణంలో సుమారు 5,550 మంది విద్యార్థుల కోసం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కావున విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని, ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఐపీఏఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ పిల్లలకి నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు రోజుకు 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషను. మార్నింగ్ సెషన్ 9 గంటలకు ప్రారంభమయ్యి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పిల్లలకి 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎస్టీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, అట్లాగే పద్మావతి జూనియర్ కాలేజీ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీ, అట్లా సూర్య కాలేజీ. 4 కాలేజీలో సుమారు 5,583 మంది ఎగ్జామినేషన్స్కి హాజరవటం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎస్టీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జనరల్ అండ్ వొకేషనల్ 2 ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా తీసుకోవటం అనేటటువంటి జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకి మంచి జాగ్రత్తలు తీసుకొని ప్రతి విద్యార్థి కూడా పరీక్షలకి హాజరయ్యి మంచి మార్కులు సంపాదించుకునేటట్టుగా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. అట్లాగే ఈ ఎండ వాతావరణానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు అనేటటువంటి చేయటం జరిగింది ప్రభుత్వ పరంగా. అట్లాగే కళాశాల తరఫున అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎగ్జామినేషన్స్కి ముందుగానే ఒక ½ అన్ అవర్ బిఫోరు పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు బాగా రాయాలని కోరుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుంది. ఒకవైపున అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఫస్ట్ ఇయర్ పిల్లలకి. అట్లాగే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ పిల్లలకి జూన్ 2వ తారీఖు నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ జూన్ 2వ తారీఖుని తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ సెలవుల అనంతరం కళాశాలకు వచ్చి ఈ క్లాసులకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా తెలియజేయటం అనేటటువంటిది జరుగుతుంది.